బాగా వామిటింగ్స్ అయ్యేవి. అసలు లేచే ఓపిక కూడా ఉండేది కాదు. కడుపులో నొప్పి వచ్చేది. హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్ కొంచెం రెస్ట్‌లో ఉండాలి. బరువు పనులు, మెట్లు ఎక్కడం అలాంటివి చేయొద్దని చెప్పారు. కొన్ని రోజులు పనులు చేసేది అలాగే తిట్టుకుంటూ. అయితే మా అత్తగారు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మా ఊర్లోనే ఉంటారు. ఆవిడ రోజు మా ఇంటికి వస్తారు. ఇంక వాళ్ళ అమ్మగారికి మా అత్తగారు నా మీద చాడీలు చెప్పేది. ఏం పనులు చేయడం లేదు, మొత్తం నేనే చూసుకోవాలి, పడుకునే ఉంటుందని సైక్స్ చేసి స్లోగా చెప్పేది. అయితే నేను అవన్నీ చూశాను, వినబడేవి నాకు. చాలా బాధగా అనిపించేది. మా ఇంటికి వెళ్ళిపోదామంటే 3 మంత్స్ వరకు గుమ్మం దాటకూడదని అనేవారు ఊరిలో వాళ్ళు. అసలు తిండి కూడా పెట్టేది కాదు. ఆ 3 మంత్స్ నరకం ఏంటో చూశాను. మా ఆయనకి మీ మమ్మీ ఇలా చేస్తుంది అంటే నమ్మేవాడు కాదు. తను నమ్మడం లేదు అంటే దానికి కారణం ఉండేది. ఆవిడ తన ముందు నటించేది, తను వెళ్ళాక అసలు రూపం నాకు చూపించేది. అసలు ఆ నటన ఎలా ఉంటుందంటే మా ఆయనే కాదు ఎవరు నమ్మరు. ఒకరోజు ఏం చేసిందంటే, మేము ఈవినింగ్ టైమ్స్లో మా ఇంటి మేడ పైన కూర్చునేవాళ్ళం, నేను మా ఆయన. అయితే ఆకలి వేస్తుంది అని మా ఆయనకి చెప్తే కిందకి వెళ్ళి అన్నం తెస్తానని తెచ్చాడు. అయితే పాడైపోయిన కొబ్బరి పచ్చడి, ముందు రోజు చారు వేసి ఇచ్చింది. మా ఆయనకి తెలియదు కదా, నాకు తినిపించేశాడు. కొంచెం తినేసి ఆకలి మీద అయితే స్మెల్ వస్తుంది అనిపించి మా ఆయనకి చెప్పాను పచ్చడి పోయిందని. అప్పటి వరకు మా ఆయనకు తెలీదు. అప్పుడు మా ఆయన స్మెల్ చూసి వాళ్ళ అమ్మని తిట్టాడు. అమ్మ, కడుపుతో ఉన్న వాళ్ళకి అలాంటివే పెట్టొచ్చా అని. అయ్యో, నేను చూసుకోలేదురా అంటుంది. కానీ ఆవిడకి తెలుసు. ఆ అన్నం తిన్నప్పటి నుంచి వామిటింగ్, అస్సలు చాలా వామిటింగ్స్ అయిపోయాయి. ఆ రోజు అసలు తిండి కూడా ఉండేది కాదు నాకు. గంజి తాగి ఉండేదాన్ని. ఒక్కో రోజైతే ఆ గంజి కూడా ఉంచేది కాదు. బాగా ఆకలి వేస్తే ఆ గంజి తాగి ఉండేదాన్ని. కానీ ఇవన్నీ మా ఆయనకి తెలిసేవి కాదు. తిందామంటే ఏం ఉంచేది కాదు. మా ఆయన టిఫిన్ చేసి వెళ్ళిపోయేవారు. మిగిలింది ఆవిడ తినేసేది. నాకు 2 ఇడ్లీ ఉంచేది. ఫస్ట్ తిన్నాక వామిటింగ్స్ అయిపోయేవి. మళ్ళీ తిందామంటే ఉంచేది కాదు. మా ఆయన వచ్చాక అడిగేవాడు, అమ్మ దానికి ఎందుకు టిఫిన్ ఉంచలేదు అని. అయితే ఆవిడ ఇలా చెప్పేది, దాచి దాచి ఇప్పుడే పడేశారా అని. కానీ మా ఆయనకి ఇవన్నీ తెలియవు కదా. పాలు తాగుదామని పక్కన పెట్టుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఖాళీ గిన్నెలు అక్కడ పెట్టేది. అసలు ప్రెగ్నెంట్ వాళ్ళు ఈవినింగ్ 6కి భోజనం చేయాలి అంటారు కదా. అయితే ఆవిడ నైట్ 10 వరకు టీవీ చూసి అప్పుడు లేచి వంట మొదలు పెట్టేది. ఇంక నాకేం అరుగుతుంది ఆ టైమ్స్లో తింటే. పైగా నాకు ఇష్టం లేని కూరలు వండేది. అవి